యేసు జన్మించిన కొంతకాలం తర్వాత దూరదేశాలలో నివసించే మేధావులు ఆకాశంలో ఒక అసాధారణ తార మెరుస్తున్నట్లు గమనించారు. అది సాధారణ తార కాదు, రాజాధిరాజైన రక్షకుని జననాన్ని ప్రకటిస్తున్న స్వర్గీయ సంకేతం. ఈ మేధావులు ఆ తారను అనుసరిస్తూ పొడవాటి ప్రయాణం మొదలుపెట్టారు. వారి హృదయంలో ఒకే కోరిక, కొత్తగా పుట్టిన రాజును కనుగొని ఆయనను ఆరాధించడం. వారు యెరూషలేముకు చేరి అడిగారు, యూదుల రాజుగా పుట్టిన బాలుడు ఎక్కడా? ఈ ప్రశ్న రాజైన హెరోదును కలవరపరిచింది. ఎందుకంటే అతడు తన రాజ్యం ప్రమాదంలో పడుతుందేమో అనే భయంతో ఉన్నాడు. మేధావులను రహస్యంగా పిలిచి ఆ పిల్లవాడిని కనుగొంటే తనకు కూడా చెప్పాలని కోరాడు. కాని అతని ఉద్దేశం ఆరాధన కాదు, నాశనం చేయడం. అయితే దేవుడు మేధావులకు మార్గనిర్దేశం చేశాడు. తార మళ్లీ వారి ముందుకి వచ్చి నేరుగా యేసు ఉన్న చోటు, మేరీ, జోసెఫ్ నివసిస్తున్న చిన్న ఇంటి దగ్గర ఆగిపోయింది. వారు లోపలికి వెళ్లి చిన్న యేసును చూసినప్పుడు వారి హృదయం ఆరాధనతో నిండిపోయింది. భూమిపై పుట్టిన రక్షకుణ్ణి ప్రత్యక్షంగా చూడడం వారి జీవితంలో గొప్ప క్షణం. వారు తమ బహుమతులు తెరవగా బంగారం రాజాధికారాన్ని సూచిస్తుంది. కుంకుమ దేవుని ఆరాధనలో ఉపయోగించే పవిత్ర సుగంధం. ముర్రు తరువాత జరగబోయే యేసు త్యాగాన్ని సూచించేది. ఈ బహుమతులు యేసు ఎవరో లోతుగా వెల్లడించాయి. అతడు రాజు, దేవుడు మరియు రక్షణ కోసం తన్ను తాను అర్పించబోయే ఒక త్యాగశీలి. దేవదూత హెచ్చరిక మేరకు మేధావులు హెరోదు వద్దకు తిరిగి వెళ్లకుండా మరొక దారిలో తమ దేశానికి చేరుకున్నారు. మేధావుల కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. నిజమైన ఆరాధన అనేది మనం దేవుణ్ణి వెదకడానికి సిద్ధపడినప్పుడు ప్రారంభమవుతుంది. దూరం ఎంతైనా, ప్రయాణం ఎంత కష్టమైనా, హృదయం ఆయనను కనుగొనాలనే కోరికతో నిండితే చాలు, దేవుడు మనకు మార్గాన్ని చూపుతాడు. ప్రతిరోజూ ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీడి లైఫ్ స్టూడియో. ధన్యవాదాలు.